స్వాగతం. కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ పట్టభద్రులు ఉపాధ్యాయ స్థానాలకు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ సజావుగా కొనసాగుతుంది. పట్టభద్రుల స్థానం కోసం 2,50,106 ఓట్లు పోరు కాగా ఎన్నికల సిబ్బంది ఓట్లను వ్యాలిడ్, ఇన్వాలిడ్గా సెపరేట్ చేసి అభ్యర్థుల వారీగా బ్యాలెట్లను వేరువేరుగా చేశారు. మరోవైపు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే టీచర్స్ అభ్యర్థుల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ రాత్రి వరకు ఎమ్మెల్సీ కౌంటింగ్కు సంబంధించిన విషయంలో ఫలితాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థులైన ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేశారు. మరో అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. యాక్చువల్ 6 బాక్స్ నడుస్తా ఉన్నది 21 టేబుల్లో. ఇప్పుడు నిజామాబాద్ స్టార్ట్ అయింది, ఆదిలాబాద్ కంప్లీట్ అయిపోయింది, మంచిర్యాల కూడా కంప్లీట్ కావడం జరిగింది, నిజామాబాద్ స్టార్ట్ అయింది. దాంట్లో చాలా బ్రహ్మాండంగా ఏ బాక్స్ ఓపెన్ చేసినా కానీ భారతీయ జనతా పార్టీకి ఓట్లు చాలా బ్రహ్మాండంగా పడతా ఉన్నాయి. యువత అండ్ విద్యార్థులు లేకుంటే ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు ఏంటంటే భారతీయ జనతా పార్టీపై చాలా నమ్మకం ఉన్నారు. 11 o'clock 12 o'clock జరిగే అవకాశం ఉంది. అంటే మనకు రియల్ కౌంటింగ్, వ్యాలిడ్ ఓట్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ నైట్ 12 తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రేపు ఈ టైం నాటికి మనకు ట్రెండ్ అనేది అర్థమవుతుంది. ఎవరికి పాజిటివ్ ఉంది, ఎవరి ఎంత దూరంలో ఉన్నారు అనే దానికి సంబంధించినటువంటి రియల్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయ్యే తెలిసే అవకాశం ఉంది రేపు ఈ టైం నాటికి. ఇన్వాలిడ్ ఓట్స్ చాలా ఎక్కువగా ఉండడం, అంటే 2019 లోపల ఇన్వాలిడ్ ఓట్స్ మనకు 1,15,000 మంది ఓట్లు వేస్తే అందులో 10,000